హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అపర్ణ కిచెన్. టుడే రెసిపీ వచ్చేసి మామిడికాయ పప్పు. రుచిగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. మామిడికాయ పప్పుని వేడివేడి అన్నంలో కొద్ది నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఈ మామిడికాయ పప్పుని చాలా తక్కువ టైంలో ఈజీగా టేస్టీగా ఎలా చేయాలో చూసేద్దామా? ముందుగా ఒక బౌల్ తీసుకొని కందిపప్పు తీసుకొని శుభ్రంగా కడుక్కొని 20 నిమిషాల పాటు నానపెట్టాలి. ఆల్రెడీ కందిపప్పు కడిగి 20 నిమిషాలు నానపెట్టాను. ఒక కప్పు కందిపప్పుకి 2 కప్పుల వాటర్ వేయాలి. నేను ముందుగానే కడిగి పెట్టుకున్న కందిపప్పుని ఒక కుక్కర్లో వేసుకొని ఒక కప్పు కందిపప్పుకి 2 గ్లాసులు వాటర్ వేసుకోవాలి. పచ్చి మామిడికాయ ముక్కలు ఇలా సన్నగా కట్ చేసుకొని ఒక కప్పు వరకు యాడ్ చేసుకోవాలి. మీకు పులుపు తక్కువగా ఉండాలి అంటే కొంచెం తగ్గించి వేసుకోండి. అలాగే మీడియం సైజ్ ఉల్లిపాయని ఒకటి తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. 4 పచ్చిమిర్చి వేయాలి. అలాగే కొంచెం కరివేపాకు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత గరిటెతో మొత్తం కలుపుకోవాలి. కలిపిన తర్వాత కుక్కర్ మూత పెట్టి ఒక 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించాలి. ఉడికించిన తర్వాత కుక్కర్లోని ఆవిరి మొత్తం పోయాక మూత తీసి చూద్దాం. పప్పు మెత్తగా ఉడికింది. తర్వాత కొంచెం కారం వేద్దాం. రుచికి సరిపడా ఉప్పు వేసి పప్పు గుత్తితో మెత్తగా మెదుపుకోవాలి. ముందుగా పప్పు కోసం స్టవ్ మీద కడాయి పెట్టుకొని 4 టీ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వీటెక్కిన తర్వాత 1 టీ స్పూన్ ఆఫ్ తిరగమాత గింజలు వేసుకోవాలి. వేసిన తర్వాత 3 ఎండుమిర్చి తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. 5-6 వెల్లుల్లి తీసుకొని కచ్చాపచ్చా దంచుకొని వేసుకోవాలి. వేసుకొని కలర్ మారేంత వరకు 1 మినిట్ పాటు వేయించాలి. అలాగే మీడియం సైజ్ ఉల్లిపాయ ఒకటి తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని 2 మినిట్స్ పాటు ఫ్రై చేయాలి. అలాగే 1/2 టీ స్పూన్ ఆఫ్ జీలకర్ర వేసుకొని కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చేసిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని ఇలా 1 మినిట్ పాటు వేయించాలి. వేయించిన తర్వాత ఇందులోకి ఉడికించిన పప్పుని తీసుకుందాం. 2 నిమిషాల పాటు మరిగించాలి. మరిగించిన తర్వాత ఈ మామిడికాయ పప్పు వేడివేడి అన్నంలోకి కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అంతే, మన మామిడికాయ పప్పు రెడీ అయిపోయింది. పుల్ల పుల్లగా టేస్టీగా చాలా బాగా ఉంటుంది. ట్రై చేయండి, మీకు నచ్చుతుంది. మీకు ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.